హాయ్ ఫ్రెండ్స్, ప్రేమలో పడే ముందు మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది అమ్మాయి పరిచయం కాగానే ప్రేమలో పడుతూ ఉంటారు, ప్రేమను పెంచేసుకుంటూ ఉంటారు, కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకు తెలిసొస్తుంది, అరే అనవసరంగా ఈ అమ్మాయి ప్రేమలో పడ్డానే, అనవసరంగా ప్రేమ జోలికి వెళ్ళానే, ప్రేమలో పడకపోతే బాగుండేదే అని తర్వాత బాధపడుతుంటారు. కాబట్టి ప్రేమలో పడే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకుంటే మీరు లవ్లో పడ్డ తర్వాత కూడా చక్కగా సేఫ్ సైడ్లో ఉంటారు. మీ ప్రేమ జీవితం చాలా హ్యాపీగా సజావుగా సాగిపోతుంది. కాబట్టి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నిజమైన ప్రేమను పొందాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మీరు ప్రేమ వెంట పరిగెత్తవద్దు, పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి. కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం అన్నట్టుగా ఉంటుంది జీవిత చక్రం. కాబట్టి ఇది తెలుసుకుని ముందుకు సాగండి. ప్రతి ఒక్కరూ నిజమైన ప్రేమ కోసం చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా ప్రేమలో ఎప్పుడు కొట్టుకుపోవద్దు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు నిజమైన ప్రేమను పొందడానికి ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవి ఏమిటంటే, మీరు నిజమైన ప్రేమను పొందాలంటే ఒకరి వెంట పరుగెత్తడం ద్వారా మీరు నిజమైన ప్రేమను పొందలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత జీవితంలో ఒంటరితనాన్ని అధిగమించడానికి భాగస్వామిని వెతుక్కునే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీతో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి. ప్రేమపూర్వక స్వభావాన్ని కూడా కొనసాగించగలగాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆ తర్వాత నిజమైన ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళండి. ఒక వ్యక్తి స్థిరంగా ఉన్నప్పుడు, అతని మనసులోకి ఎవరు రాకుండా ఉన్నప్పుడు అతను జీవితంలో ఎంతో కోల్పోతాడు. ముఖ్యంగా ప్రేమ అనే ఒక విషయాన్ని కోల్పోతూ ఉంటాడు. అదే మన మనసు చంచలంగా మారినప్పుడు ఎవరిదో ఒకరి ప్రేమకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయంలో మనం ఆ నిజమైన ప్రేమను మనం ఎక్కడ కోల్పోతామో ఏమో అనే ఒక భయం మనలో కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒంటరిగా ఉండిపోతానో ఏమో అనే భయం అనేది సరి అయింది కాదు. నిజమైన ప్రేమను మీరు వెతుక్కునే సమయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి అనే వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. ఇదే జీవిత చక్రం. నెగటివ్ ఆలోచనలను పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మన ఆలోచనలే మన జీవితాన్ని రూపొందిస్తాయి. జీవితంలో మంచి జరగదు అనే ఆలోచనలు మనలో ఉంటే నిజంగానే మంచి జరగదు. కాబట్టి పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి. మీరు నిజమైన ప్రేమకు అర్హులు అని ముందుగా మీ మనసును ఒప్పించండి. ప్రేమ అంత తేలికైన విషయం కాదు. ప్రేమలో పడటానికి ఒక వ్యక్తిని ఒప్పించడం అనేది సులభమైన విషయమే. కానీ మీరు అందుకున్న ఆ ప్రేమను నిలబెట్టుకోవడం చాలా కష్టమైన పని. చాలాసార్లు ఎవరైనా మీ పట్ల ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఎలా స్పందించాలో మీకు తెలియకపోవచ్చు. ఎవరైనా మీకు ప్రపోజ్ చేస్తున్నప్పుడు వారిలోని ప్రేమను మీరు గుర్తించగలగాలి. మరేది ఆలోచించకుండా ఎదుటి వ్యక్తిలోని ప్రేమ శక్తిని మీరు గుర్తించగలిగితే నిజమైన ప్రేమ కోసం చేస్తున్న మీ అన్వేషణ సులభంగా ముగుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ప్రేమలో పడే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటో. ఈ విషయాలు కనుక మీరు గుర్తుంచుకుంటే జీవితంలో ఎన్నటికీ ఒంటరి కారు. మీకు నిజమైన ప్రేమ అనేది తప్పకుండా దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.